గుడ్డి కాదు, చెవిటి కాదు, మూగా కాదు, కుంటి కాదు. నిజం చెప్పు, దొక్క చీల్చేస్తా. చీల్చుకో, చుట్టుకో, కాల్చుకో. పిల్ల అగ్ని పెట్టయితే. ఏమిటి భయం లేకుండా? ఎవడే ఈ దొంగ వెధవా? అబద్ధం చెప్పి మోసం చేస్తావురా? నేనేం చేశాను? నా మానాన్ని నేను నిలబడుంటే మూగని, కుంటని, గుడ్డని కాళ్ళరచి నడ్డిరగొట్టేవే నోరెత్తాను. అదే అదే మోసం, అదే అబద్ధం. అబద్ధికవా? అదేదిలే. లచ్చి కోసం, పిల్ల కోసం లచ్చబద్దాలు ఆడచ్చలే మన పూర్వ సచ్చినోళ్ళు. ఓయ్ మా అవగారు గిడిగిడి. ఏమిటి ఆగడు? అవతలికి ఈతరేనా వీడి? ఓరే ఎవడిచ్చి మొగడు? అరమతి, కాలుమతి, వెరసి ముక్కాలుమతి. ఈ పచ్చిరాజులా ఉంటున్నట్టు తగిలిస్తే నేనే వెళ్ళిపోతా. ఒక మాట, ఒక బాణం, ఒక పత్రి. మాట తప్పనోరు మా మావగారు గిడిగిడి. నా చావుకు పుట్టింది మహామారి. ఎక్కడ దాపరించాడే వీడు? తగ్గు తగ్గు మావగారు. కసిగందు దానికేం తెలుస్తుంది? నాకే తెలిదే నా ఓయను. ఏమిటి నీ వైను నీకే తెలియదు? ఎందుకు తెలుదు? ఆగమ కాకి నెరుదు, దేశము కాకి నెరుదు. వాళ్ళ మేనమావ అల్లుళ్ళ ఏ కాకి తమ్ముణ్ణి. పేరు చెబుతావా? పీక నులివేసేదా? పేరేంది మావగారు? పేరు కొట్టిన మొగోళ్ళంతా మట్టి కొట్టిపోయారు. మనంతా దైవాది. మావగారు పిలవండి. కాస్త ఓర్చుకోవాలి ప్రభు. సంజీవ్ లాంటి మందు వేశాను. కాస్త కదలకుండా ఉండాలి అంతే. నాన్న, నాన్న ఎలా ఉంది నాన్న? నా ప్రాణం చూడటానికి మళ్ళా దాపరించింది. రూపా, హేమా, ఇలా ఉండమా కాస్త. తర్వాత వాళ్ళక పోసుకుందు గాని ప్రేమ. పుట్టినాడు అమ్మను సాగనంపింది, పెళ్లినాడు వెయ్యి మంచం ఎక్కించింది. ఏంటి దాన్ని అడిపోసుకుంటారు? కాటి కాళ్ళు సాసినాడు ఈ ఆటకి ఎగిరితే తూని తిరగదా అంట. ఏంటో నన్ను చూడండి. ఇంకా ఏమిటి చూసేది? పచ్చని కొంపలో నిప్పు పెట్టారు పిశాచాలు. తగ్గు తగ్గు వదిలే. ఏమంటాయి? దరిద్రుడు వదినాన్ని వెంట పెడితే నేను ఇంట్లో ఒక్క క్షణం ఉండలేను. ఓహోరే మరదలాటలే. మీ రాజసత్తు రాకాసులు రగళ్ళు నాకు తెలదు. ఇదే ఇక్కడ తప్ప పుట్టింది. కాకి మూకలో రామశిలకల. ఇందుకే ఇక్కడ పదం. అది ఇంకా పోలే. వాడు పంపకమే. సాగరప్పండి మావగారు, నేను పంపకాన్నే. ఎరుకు చెప్పిపోతా. నీకు చింత సచ్చిన పులుసు సావలే, ఇంకా సూపు రాలే. వీళ్ళంతా టకుటంపు టాటోట్లు. ఎప్పటికైనా ఇదే నీకు దిక్కయ్యేది. అయ్యపోదాం. ఎక్కడికి పెడతావు తల్లి? ఎక్కడికేంటే? మా ఇంటికి. అయ్యో, అంతఃపురం తప్ప అవతల ప్రపంచం ఏమిటో తెలియదే. ఎన్నడూ ఏ కష్టము ఎరుగదే. అద్గదే కష్టమెరకే కండకావరంతో మీ రాసోళ్ళు లోకాన్ని పీడిస్తున్నారు. కష్టపడితేనే కష్టసుఖాలు తెలిసొచ్చేది. రాయే పోదాం. అయ్యో గుణ, ఒంటరిగా ఎలా వెళ్తావు తల్లి? నీవే లేకపోతే నాకు ఇక్కడేముంది. నేను వస్తాను. వద్దు మేనా, నాకేం భయం లేదు. నా కోసం దిగులు పడకు. నీవు కూడా లేకపోతే నాన్నగతి ఏం కావాలి? నాన్న అపాయంలో ఉన్నాను. ముందు వారి క్షేమం చూడాలి మేనా. నీ ఇక్కడే ఉండు. వెళ్ళు మేనా, వెళ్ళు. ఈ దైవాధీనం వెళ్తుంటే
దీనికేం బయలుదేరలే రాయే పోదాం. అశోక శెట్టి కింద సీతమ్మోరు కూకున్నట్టు కూకున్నా నన్నే రావణాసం చేసావేంటి? మా నాన్నగారికి ఎలా ఉందో. నాన్నకే కాస్త పడ్డాడు, కాలుకొచ్చిందో సైకొచ్చిందో పోద్ది. ఉపచారం చేయడానికైనా నోచుకోలేదు.